ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారి కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో రెడీమర్స్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ సమయంలో దేవాది దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి ఉత్సవ వాకు కీర్తనలు 67వ కీర్తన 1-2 చరణాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ కనబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేయును కాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనుల్లో నీ రక్షణ తెలియబడినట్లు, మిమ్మను ఆశీర్వదించాలి, మిమ్మను కరుణించాలి అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు గాని దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింప చేయాలి అనేటటువంటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే లేఖన భాగంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు కొన్ని పనులు చేయవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. దేవుని కరుణను పొందుకోవాలన్నా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించి అన్యజనులు మనల గురించి సాక్ష్యము ఇవ్వాలి అని అంటే మొట్టమొదట లేఖనములో మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికి దాన్ని అనుసరించేటటువంటి వారముగా, ఆ నీతిలో మనము నడుచుకునేటటువంటి వారంగా, ఆయన రాజ్యము కోసము వ్యక్తిగతమైనటువంటి రక్షణను మనము సిద్ధపరచుకునేటటువంటి వారముగా ఉంటూ ఉండాలి. రెండవది మనము చూస్తున్నట్లయితే ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లోను, రోమా పత్రిక 8:29లో మనము చూసినట్లయితే క్రీస్తు స్వారూప్యము మనలో కలుగునట్లుగా ఆత్మ ఫలములతో మనము నింపబడాలి. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబ బాధ్యత. యెహోషువ గ్రంథము 24:25లో మనం చూస్తూ వస్తున్నాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేటటువంటి మాటను చెప్తూ ఉన్నారు. అలాగే దావీదు మహారాజు అంటున్నారు కదండి 2వ సమూయేలు గ్రంథంలో 7:29లో మనం చూస్తూ వస్తున్నాం. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండునట్లు నీవు దానిని ఆశీర్వదించుము అని చెప్పి కోరుకునడాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పరిచర్య విషయమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. అందుకనే లేఖన భాగంలో మత్తయి సువార్త 28:19లో చూస్తే సువార్త ప్రకటించేటటువంటి వారముగా, గలతీ 4:19లో క్రీస్తు స్వారూప్యము మన యందు వచ్చినట్లుగా, ఇతరుల ఎడల క్రీస్తు స్వారూప్యము వచ్చినట్లుగా మనము ప్రార్థించి దేవుని ప్రకటించేటటువంటి వారిగా, స్వార్థ ప్రకటించేటటువంటి వారిగా, పరిచర్యలో ముందుకు వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి లేఖనం ద్వారా అర్థమవుతున్నది. తర్వాత మనం చూసినట్లయితే క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా మనము మొట్టమొదట చూసినట్లయితే మన సమయము విషయంలోను, అంత మాత్రమే కాదు మన శరీరం విషయంలో కూడా క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా మనము ఉంటూ ఉండాలి. అందుకని మొదటి కొరింథీ పత్రిక 9:24లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, తన శరీరమును తాను లోపరుచుకుంటూ వస్తున్నారంటండి. అంత మాత్రమే కాదు ఎఫెసీ 5:15లో మనం చూసినట్లయితే సమయమును పోనీ యొక్క సద్వినియోగము చేసుకోవాలి అని చెప్పి క్రమశిక్షణ కలిగినటువంటి దేవుని బిడలముగా మనము చేయవలసినటువంటి పనులు. మనం సమయాన్ని ఎంతవరకు దేనికోసం ఉపయోగించుచున్నామో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మన శరీరం. ఎక్కువ మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉంటారు, తక్కువ మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉంటారు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ తినేటటువంటి వారిని, అలాగే తిననటువంటి వారిని, అలాగే ఎక్కువ నిద్రపోయేటటువంటి వారిని, తక్కువ నిద్రపోయేటటువంటి, ఇట్లా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కానీ సమపాలలో మన శరీరాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి వారిగా, లేకపోతే దాన్ని లోపరుచుకునేటటువంటి వారిగా, దాన్ని నలగగొట్టుకునేటటువంటి వారిగా. అందుకనే అనేకులకు చెప్పి నేను భ్రష్టుడిని కాకుండానట్లు ఉపవాసములతోనూ జాగరణతోనూ నా శరీరం నేను నలగగొట్టుకున్నాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే
వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా దేవుని బిడ్డలంగా ఉండాలి. ఎలా అంటే కొలస్సీ పత్రిక 3:22లోను సామెతలు 22:29లో కూడా మనకు కనబడుతుంది. మనము యజమానులకి చేసినట్లు కాకుండా దేవునికి ఆ పని చేస్తున్నాము అన్నట్లుగా. రెండవది మనము చూస్తున్నట్లయితే మన పనిని ఎప్పటికప్పుడు వృద్ధి పొందించుకునేటటువంటి వారముగా ఉండాలి అనేటటువంటి విషయము ఈ లేఖనం ద్వారా అర్థమవుతుంది. చివరిగా 7వ మాట, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. అందుకని లూకాసు వార్త 14:10లో మనం చూస్తే, మిక్కిలి కొంచెంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా మరెక్కువ నేను నీకు బాధ్యతలు అప్పగిస్తాను అనేటటువంటి విషయం మనం చూస్తున్నాం. అలాగే 2వ కొరింథీ పత్రిక 9:6లో కూడా మనం చూస్తున్నాం, కొంచెం విత్తువాడు కొంచెమే పంటను కోయను, విస్తారముగా విత్తువాడు విస్తారమైనటువంటి పంటను కోయను అనేటటువంటి మాటను. కాబట్టి ఈ 7 విషయాలను మనం జ్ఞాపకము చేసుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి రక్షణ, ప్రవర్తన విషయంలో జాగ్రత్త, కుటుంబ విషయంలో జాగ్రత్త, ఇంత మాత్రమే కాదు కానీ మన పరిచర్య విషయంలో జాగ్రత్త, ఆ తర్వాత క్రమశిక్షణ విషయంలో జాగ్రత్త, వృత్తి ఉద్యోగ విషయంలో జాగ్రత్త, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగి మనము నడుచుకున్నప్పుడు దేవుని మనల్ని కరుణించి ఆశీర్వదించి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపచే వారిగా ఉంటూ ఉన్నారు. తద్వారా మన మార్గములు చూసి అన్యజనులు దేవుని గణపరిచేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి లక్షణములతో ఈ మాటలు వింటున్న మనం అందరము, అలాగే మన కుటుంబాలు, మన పిల్ల తరాలు కూడా నడిపించబడదుము గాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు సమయంలో ఎత్తబడిన ప్రతి ఒక్క మాట అయా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆలోచింపచేసి దాన్ని అనుసరించి నడుచుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి. ఇంత మాత్రమే కాదు కానీ అయ్యా అన్యజనులందరి ముందు కూడా మేము అయ్యా నీ కరుణను, నీ ఆశీర్వాదమును, నీ ముఖకాంతిని మేము పొందుకున్నట్లుగా ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి యొక్క జీవితాల్లో కూడా ఈ వాగ్దానము స్వతంత్రించుకున్నట్లుగా వారి జీవితాన్ని మీరు నింపి సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ, దినమంతయు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థంగా ఉంచమని ప్రార్థిస్తూ, ఇచ్చిన మనవులు మా కొరకు అతి త్వరలో రానయ్యున్నటువంటి యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.